ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా అమ్మవారి దయ వలన సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడానండి ఈరోజు అమ్మవారి సందేశం అంటే ఏంటంటే, నీకోసం మంచి సమయం రాబోతుంది, నిన్ను వెతుక్కుంటూ నీ బంధం రాబోతుంది కనుక ఈ మంచి సమయాన్ని, అలాగే ఈ మంచి సందేశాన్ని విడిచిపెట్టుకోవద్దమ్మా అని అంటున్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో, అమ్మవారు మనకు ఏ సందేశం ద్వారా ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారు పూర్తిగా తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడా, నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది. ఈ మంచి సమయంలో నీకు ఏదైతే అంటే నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి నీ బంధం కావచ్చు, లేదంటే ఒక మంచి సమయం రాబోతుంది అని అర్థం చేసుకో. నీకు ఒక మంచి శుభవార్త రాబోతున్నాయి, కష్టకాలం నుండి నీకు విముక్తి లభిస్తుందని ఇప్పటికైనా తెలుసుకోమ్మా. చూడు తల్లి, చాలా రోజుల నుంచి అడిగి నన్ను విసిగి చెంది, దుర్గమ్మ నీకు నా మీద కాస్త అయినా దయ కలగడం లేదా, నేను ఎంత బాధపడుతున్నానో చూస్తూ కూడా ఎందుకు నా సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదని ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. ఈరోజు నీకు నేను ఒక మంచి సమయాన్ని, అలాగే ఒక మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. మరి ఈ అవకాశాన్ని నువ్వు కూడా అందిపుచ్చుకొని నా మాటను కొట్టి పారేవేయకుండా నేను చెప్పే ఈ మాటను ఆలకించు బిడ్డ. నీ సమస్య ఏమిటో, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఏమిటో ఈ దుర్గమ్మకు తెలియనిది కాదు తల్లి, నాకు అన్నీ తెలుసమ్మా. కానీ నీకు మంచి సమయం రావాలని, నీవు ఎదురు చూసేటటువంటి శుభవార్త చెవులారా విని నువ్వు ఆనందించాలని, నీకు ఆనందిస్తుంటే నేను కూడా చూడాలని నాకు మాత్రం ఎందుకున్నది చెప్పు? ఎందుకంటే నన్ను నువ్వు తల్లిగా భావించావు, నీ ప్రతి కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నావు. నీకు నువ్వు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటే చూడాలని ఈ దుర్గమ్మకు మాత్రం ఉండదు అని అనుకుంటున్నావా? చూడు తల్లి, నిన్ను ఎవరైనా విడిచిపెట్టవచ్చునేమో, కానీ ఈ ప్రపంచం నిన్ను మోసం చేయవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దుర్గమ్మ మాత్రం నీకెప్పుడు నమ్మకంగా అధైర్యాన్ని ఇవ్వడం కానీ, లేదంటే మధ్యలోనే నీ చేయిని విడిచిపెట్టడం కానీ అసలు ఎప్పటికీ జరగదు తల్లి. ఒక్కసారి నువ్వు నన్ను నామాన్ని స్మరించావు, నీకు అంతా మంచే జరుగుతుంది. కొనసాగించిన నీ ప్రయాణం నీకు ఆనందాన్ని, మనసులో ఉన్నటువంటి సంకోచాలను అన్నింటినీ దూరం చేస్తుందమ్మా. నీకు ఎప్పుడు కూడా నేను ఆలస్యం చేయకుండా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను. నీ గుమ్మం ముందు నేను ఎప్పటికప్పుడు వేచి ఉంటూనే ఉన్నాను. అలాంటప్పుడు ఒక నేరస్తుల్లాగా, అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా నీ ప్రేమను అర్థం చేసుకొని నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి లొంగిపోతున్నాను. నాకేమీ పెద్దగా నీ నుండి ఏమీ అవసరం లేదు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అలాగే నీ తప్పొప్పులను నువ్వు తెలుసుకోవాలి. ముందు నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో, తరువాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నువ్వు తీసుకోవచ్చు. అసలు నీ బంధం గురించి నీకు ఆలోచన అనేది నీ మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంది తల్లి. ఆ బంధం నీకు తొందరలోనే నీ దగ్గరకు రాబోతోంది బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు హెచ్చరిస్తూ, నీకు అన్ని సందేశాల ద్వారా చెప్తున్నటువంటి ఆ ధైర్యం ఇప్పుడు నువ్వు కోల్పోయావు. ఎందుకు తల్లి? నీకు నీ బంధం ఎప్పుడు కూడా మంచిగా నీకు దగ్గర అయ్యేలాగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నీటిలో వెతికి తీసుకురావడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో, కానీ ఎవరైనా నిన్ను బాధ పెడుతుంటే చూస్తూ అలా ఉండకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్తూ ఉండాలి. నేటి సమాజంలో చాలా సులభంగా మిమ్మల్ని, మీ మనసును గాయపరిచే వాళ్ళు పని కట్టుకుని మిమ్మల్ని అధాపాతాలను తొక్కడానికి సిద్ధంగా ఉన్నవారు ఎప్పుడూ ఉంటారు. కనుక నువ్వు వారి కోసం అనేది నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. నువ్వెప్పుడూ కూడా నీ బంధం కావాలి, తప్పకుండా నీకు ఆ బంధం దగ్గరయ్యే తీరుతుంది. నువ్వు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో నిన్ను అర్థం చేసుకుని నీకు ఖచ్చితంగా ఆ బంధాన్ని దగ్గర చేసి, నీకు ఏదైతే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావో అవన్నీ చెప్పుకొని నీ బంధం నీకు ఊహించిన విధంగా మంచి చక్కగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది సాక్షాత్తు నీ దుర్గమ్మ తల్లి అమ్మ. నీ దుర్గమ్మ తల్లి నీకెప్పుడు కూడా అలక్ష్యం చేయకుండా నీకు కావలసినటువంటి ఆ బంధాన్ని ఎప్పుడు కూడా దగ్గర చేస్తూనే ఉన్నాను బిడ్డ. కాకపోతే ఆ సమయం అనేది రావాలిగా.
ఆ తల్లి ఆ సమయం అనేది ఇప్పుడు నీకు మారుతుంది. చీకటి నుంచి వెలుతుల్లోకి వచ్చేసావు తల్లి. నీకు మంచిగా ఉంటుంది ఇక్కడి నుంచి ఆ బంధంతో నీకు తెలిసిన చేసిన తెలియక చెప్పిన నీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరందరూ ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు. నన్ను పూజించిన నా అనుగ్రహం పొందావు కనుక నీకు ఒక విషయం చెప్తున్నాను. ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది. నీకు అందని దానికోసం నువ్వు ఎప్పుడు ఆశపడకుండా నీకు వచ్చే నీ బంధం దగ్గర అవ్వగానే నీకు కొంచెమైనా తగ్గి ఏ ఈగోలకు పోకుండా ఎప్పుడు కూడా అసలు వదులుకొనే వద్దు. అది నీ బంధం నీకు ఇష్టపడే వాళ్ళు నీకు నచ్చిన బంధం ఎప్పుడూ కూడా వదులుకోవద్దు తల్లి. నీ మనసుకు సరి అనిపించింది చేసుకుంటూ వెళ్తూ ఉండు. మనసు ఒప్పుకోకపోయినా సరే ఇది అన్యాయం అధర్మం అంటే దాన్ని అంతటితో చిటికిన వేలతో కూడా నువ్వు తాకనే వద్దు తల్లి. నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీ బంధంతో నీకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఈ అమ్మ వాగ్దానం నిజమవుతుంది తల్లి. నీకు సంతోషంగా నువ్వు ఉంటావు. అన్నీ కూడా ఈ దుర్గమ్మ ఆశీస్సులతో జరిగి తీరుతాయి. ఖచ్చితంగా నీ బంధంతో నువ్వు కోరింది కోరికినట్టుగా అచ్చం నాకే చెప్తావు నువ్వు. అమ్మా, నాకు ఎంతో మంచి జీవితాన్ని ప్రసాదించావు. కారణం లేకుండా మేము దూరం అయ్యాము, కానీ నువ్వు మమ్మల్ని దగ్గర చేసావు అని ఒక కృతజ్ఞతా భావంతో నా దగ్గరికి వచ్చి కంటతడి పెట్టుకుని మరీ నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్తావు తల్లి. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా, నీకు చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మవారి గాజులు ఈ రోజును కనుక నువ్వు చూసావు కాబట్టి ఖచ్చితంగా నీకు అంత గాజుల అలంకారంలో ఆ తల్లిని నువ్వు చూసావు కనుక నీకంతా మంచి జరగాలని నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అయితే అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మీకందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.